జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణం గురించి హనుమంతుల వారి గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాం, సమాధానం చెప్పాలి. హనుమంతుల వారి తండ్రి? వాయుదేవుడు. హనుమంతుల వారి తల్లి? అంజనమ్మ. అంజనాదేవి భర్త పేరు? కేసరి. కేసరి. హనుమంతుల వారు ఒక రాజు దగ్గర మంత్రిగా చేశారు, ఆ రాజు పేరు? సుగ్రీవుడు. హనుమంతుల వారు లంకకి వెళ్ళేటప్పుడు, సముద్రం దాటేటప్పుడు తన బలం మర్చిపోతారు, ఆయన బలం ఆయనకి గుర్తు చేసేది? వాయు జామవంతం. హనుమంతుల వారు సీతాదేవిని అశోకవనంలో ఒక చెట్టు కింద చూస్తారు కదా, ఆ చెట్టు పేరు? శింశుప. రామాయణం ఎందుకు చదవాలి? అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, రామాయణం గురించి తెలుసుకుంటే మనం వాళ్ళు చేసే నుంచి మనలో మార్పు రావడానికి కొంచెం. రాముల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది? రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి అనేది నేర్చుకోవాలి. హనుమంతుల వారి దగ్గర నుంచి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండడం నేర్చుకోవాలి. సీతాదేవి దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు? భర్తపై చూపే ప్రేమను నేర్చుకోవాలి. లక్ష్మణుల వారి దగ్గర నుంచి? అన్నకు తోడుగా ఎలా ఉండడం అనేది నేర్చుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.